నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ ప్రోజింగ్ మ్యాపియా ప్రక్రియ వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎలాంటి రాజీ ఉండదు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. మంగళవారాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుంటాల మండలం ఓల గ్రామంలో కుస్తీ పోటీలు. ఓటర్ ప్రోజోని మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కలెక్టర్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ ఓటర్ ప్రోజన్ మ్యాపియా మరింత వేగవంతం చేయాలని సూచించారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక నిర్వహించాల్సింది ఉండగా కోరం లేకపోవడం వల్ల ఈ రోజుకు వాయిదా పడిన నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారాలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నిక పూర్తి పారదర్శకంగా ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను సమగ్రంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు శాంతియుతంగా జరగడం అత్యంత ముఖ్యమని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకొని గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, లలితాంబ ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ, పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కుల్ని చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన ప్రసాదం చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయోగమూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం హర శరవణ భవ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సురాగ్రగణ్య సుబ్రహ్మణ్యం సత్కులదీపక సుబ్రహ్మణ్యం సురాగ్రగణ్య సుబ్రహ్మణ్యం సత్కులదీపక సుబ్రహ్మణ్యం సర్పారాధిత సుబ్రహ్మణ్యం నిత్యాన్నప్రద సుబ్రహ్మణ్యం సర్పారాధిత సుబ్రహ్మణ్యం నిత్యాన్నప్రద కుంటాల మండలం ఓలా గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలకు మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి వ్యక్తిగత సలహాదారు నాలం శ్రీనివాస్ ప్రారంభించారు. కుస్తీ పోటీలను తిలకించేందుకు జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతిని అందజేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నికైన అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానిక్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎస్పీలకు పూల మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి కలెక్టర్, ఎస్పీ మరియు శాల్వా జ్ఞాపకాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆర్టీసీ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న 13 గ్రాముల బంగారాన్ని అప్పజెప్పారు. నిర్మల్ డిపోకు చెందిన లహరి బస్సులో విజయవాడలో బస్ ఎక్కి సికింద్రాబాద్లో లాకెట్ బంగారాన్ని గొలుసును పోగొట్టుకొని దిగిపోయారు. నిర్మల్ డిపో బస్ చేరుకోగా బస్సును తనిఖీ చేయగా అందులో 13 గ్రాముల బంగారం చైన్ లభ్యమైంది. ప్రయాణికులకు ఫోన్ చేసి నిర్మల్ డిపోకు పిలిపించి డిపో మేనేజర్ కె పండరి ఆధ్వర్యంలో బంగారు గొలుసును అప్పజెప్పారు. నిజాయితీగా బంగారు గొలుసు అప్పజెప్పిన సర్వీస్ డ్రైవర్ టి నరేందర్ను, అర్షద్లను డిపో మేనేజర్ పలువురు అభినందించారు. రానున్న రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. సోమవారం రాత్రి మున్సిపల్ అధికారులు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. వార్డులో విద్యుత్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డి హరి, భువన్ తదితరులు పాల్గొన్నారు. అమావాస్యని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాదన సేవా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షులు ఆమెడ కిషన్, ఆమెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 500కు మంది పైగా భక్తులకు ఈ అన్నదానాన్ని ప్రసాదాన్ని అందించారు. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అమావాస్యను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా ఆమెడ నాగరాజ్ వీణలు వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అయ్యప్ప స్వామిని సేవించడం పూర్వజన్మ సుకృతమని, అమావాస్య రోజు అన్నదానం చేయడం పితృదేవతల్ని స్మరించడం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నందకిషోర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు కోటగిరి గోపి, ప్రధాన కార్యదర్శి హరివర్మ, కోశాధికారి కందుల శేఖర్, ప్రచార కార్యదర్శి మంచిరాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు ఆమెడ నాగరాజు, వీణా దంపతులు ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుడు వారికి వచ్చే సంవత్సరం వరకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధింపజేయాలని చెప్పి కోరుకుంటూ వారి పితృదేవతల ఆరాధిస్తూ అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమానికి పూనుకున్నందుకు ఆ దంపతులకు ప్రత్యేకించి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నదానం మహాదానం, ఈ సృష్టిలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్పి మన పూజ్యులు పెద్దలు చెప్పినట్టు అన్నదాన కార్యక్రమం అనేది అమావాస్య రోజు చేయడం అత్యంత పవిత్రమైంది. కాబట్టి ఇలాంటి మహాభాగ్యాన్ని అందరూ కూడా కల్పించుకోవాలని చెప్పి పురవాసులకు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి వచ్చిన దంపతులకు ప్రత్యేకించి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామి శరణమయ్యప్ప. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ ప్రోజింగ్ మ్యాపియా ప్రక్రియ వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎలాంటి రాజీ ఉండదు, జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్. మంగళవారాన్ని పురస్కరించుకొని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కుంటాల మండలం ఓల గ్రామంలో కుస్తీ పోటీలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.